డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరంపై సిబిఐ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇక ఇవాళ రేపు 2 రోజుల పాటు ధర్నాలు చేయాలని నిర్ణయించింది. మండల జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు నిరసన తెలుపనున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు, ఇతర నిరసన రూపాల్లో నిరసనలకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన కుట్రలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ వరప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నది జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్ పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదు, తెలంగాణ నది జలాలను ఒక రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగమేనని పేర్కొన్నారు. ఇక సిబిఐకి కాళేశ్వరం అప్పచెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమేనని అన్నారు. నిన్నటి దాకా సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చాడని, దాని వెనుకున్న శక్తులు, వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకమేనని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి ఇచ్చిన లేక ఇతర ఏ ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదన్నారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని అన్నారు. బెదిరింపులు, కేసులు తమ పార్టీకి కొత్త కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తామని కేటీఆర్ నినాదించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, చెప్పండి. ఇక మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. మరి ఈ నేపథ్యంలో ఆ సిబిఐకి అప్పగిస్తూ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వస్తోంది. మరి ఇందుకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు నిర్వహించాలంటూ కూడా మరి పేర్కొంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలకైనా చేస్తామంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే నినాదించినట్టుగా తెలుస్తోంది. మరి సిబిఐ ఏ విధంగా దర్యాప్తు చేపడుతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిబిఐకి అప్పగిస్తామంటూ దీనికి సంబంధించి దర్యాప్తు అనేది ప్రారంభమవుతుంది. ఇక మొత్తానికి చూసుకుంటే నిన్న అర్ధరాత్రి 1:45 వరకు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. 5 గంటలకు నిన్న సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదికపై చర్చను ప్రారంభించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. బీజేపీ నుంచి ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డితో పాటు పాల్వాయి హరీష్ మాట్లాడారు. ఇక సిపిఐ నుంచి కొననేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. మొత్తం 656 పేజీల రిపోర్టును అసెంబ్లీలో సభ్యులకు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్లకు అందజేశారు. మొత్తానికైతే చివరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల సభ్యులు మాట్లాడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు అంశం, నిర్మాణ లోపాలు, అదేవిధంగా పరిపాలన అనుమతులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలకు సంబంధించి అంతకుముందు ప్రణయిత చెవెళ్లగా కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ కాకముందు ప్రణయిత చెవెళ్ల ప్రాజెక్టుగా ఉంది కాబట్టి దీనిపై అంతర్రాష్ట్ర సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరం ఉంటుంది. అందుకే సిబిఐకి అప్పగిస్తున్నామంటూ ప్రకటన చేసి ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా సిబిఐ విషయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నేతలపై సిబిఐ ఈడీని కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థగా వాడుకుంటుందంటూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును సిబిఐకి ఎట్లా ఇస్తారనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక బీజేపీ మాత్రం మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ఈ కేసును
సిబిఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. నిన్న కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా ముఖ్యంగా బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో పర్యటించిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనపడింది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ దీనికి చైర్మన్ గా ఉన్నారు. దాదాపు 15 నెలలు ఈ కమిషన్ సాక్షులుగా 115 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. చివరిగా జూలై 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికపై నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ దీన్ని పెద్ద కుట్రగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తూ వస్తోంది. ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి కుట్ర చేసి కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించే విధంగా కుట్ర చేశారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి బనకచెర్ల గోదావరి కావేరీ లింక్ కెనాల్ను ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించినటువంటి కేసును సిబిఐకి అప్పగించడం ద్వారా మరోసారి మేడిగడ్డను ఎండబెట్టడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం ద్వారా కిందకు నీళ్లు తీసుకువెళ్లి బనకచెర్ల ప్రాజెక్టుకు మేలు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించారు. బీజేపీకి అనుకూలంగా, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణగా మనకు కనపడుతోంది. దీనికి నిరసనగా ఈ రోజు రేపు 2 రోజుల పాటు అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయడంతో పాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బీజేపీ, అదేవిధంగా ఏపీలో చంద్రబాబు నాయుడు ముగ్గురు కుమ్మక్కయ్యారన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగటం, నిర్మాణానికి సంబంధించి నిర్మాణ లోపం, అదేవిధంగా పరిపాలన అనుమతులు, వీటన్నిటిపై కేసును సిబిఐకి అప్పగించడం మాత్రం ఇది ఒక కీలకమైన అంశంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక సందర్భాల్లో డిమాండ్ చేసిన విధంగా నిన్న అసెంబ్లీలో చర్చ సందర్భంగా అన్ని పార్టీల సభ్యులకు సంబంధించినటువంటి ప్రసంగం పూర్తయిన తర్వాత చివరిగా రేవంత్ రెడ్డి సిబిఐకు ఈ కేసును ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ సిబిఐ రాకుండా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక్కడ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సిబిఐని ఎట్లా అనుమతిస్తారనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనగా మనకు కనబడుతుంది. మొత్తానికైతే కాళేశ్వరం కేసును సిబిఐకి ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది. ముఖ్యంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కుట్ర చేసే విధంగా కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సవినిక ఇప్పటికే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఒక్క రోజులోనే సిబిఐకి ఈ కాళేశ్వరానికి సంబంధించిన కేసు అప్పచెప్పడం ఏంటంటూ కూడా పలు ఆరోపణలు అయితే బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. మరి ఈ నివేదికకు సంబంధించి ఆ సిబిఐకి కేసు అప్పగించడం వెనుక ఏదో కుట్ర ఉందంటూ కూడా మొదటి నుంచి కూడా ఏదైతే ఆ సిబిఐకి అప్పగించిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అంటే అసలు ఈ సిబిఐకి కేసు అప్పగించడం వెనుక అసలు అంతర్యం ఏమిటి అయి ఉండొచ్చు? అసలు కాళేశ్వరానికి సంబంధించి ఇదో కొలిక్కి వచ్చే అంశంలాగా కనిపిస్తుందంటారా? అంటే కమిషన్ ఏర్పాటు చేశారు, కమిషన్ నివేదిక ఇచ్చింది. నివేదికలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టు, అదేవిధంగా ముఖ్యంగా కాగ్ రిపోర్టు, వీటన్నిటి అంశాల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేయకముందు అంతకుముందు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుగా ఉంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందాలు ఉన్నాయి. 1970 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేస్తేనే మంచిదే అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి కేసును అప్పగిస్తున్నట్లు నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. కానీ అంతకుముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. అనేక రాష్ట్రాల్లో సిబిఐ, ఈడీని అడ్డం పెట్టుకుని ఇతర పార్టీల నాయకులను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను
కూల్చింది అనే ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు సిబిఐకు కాళేశ్వరం కేసును కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశాన్ని లేవనెత్తి ఈ అంశంతో ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడం కావచ్చు, అదేవిధంగా సిబిఐకి కాళేశ్వరం కేసును ఇచ్చిన తర్వాత సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత న్యాయపరంగా దీనిపై ముందుకు వెళ్లే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సమీన్.